కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు, బీఆర్ఎస్ కు వ్యతిరేకుల ఫోన్లు ట్యాప్ చేశామన్న భుజంగరావు. ఉమ్మడి 10 జిల్లాల్లో ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ రైడ్స్, రవాణా శాఖపై ఫిర్యాదులతో 12 ఏళ్ల తర్వాత దాడులు. ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబు ఉందంటూ ఫోన్ తనిఖీలు చేసి ఫేక్ కాల్గా తేల్చిన పోలీసులు. సిటీలో చిన్నపిల్లల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్, 16 మంది చిన్నారుల్ని కాపాడామన్న సిపి తరుణ్ జోషి. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ వేడుక కావడంతో సోనియా తప్పకుండా వస్తారని నమ్మకం ఉందన్నారు. ఉద్యమకారులందరినీ వేడుకలకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. मुझे सोनिया जी से थोड़ा नीचे ही कर लो, मिलकर लोगों नीचे कर लो थोड़ा. is our state appointed day. Celebrations are going on. So I have invited Srimati Sonia Gandhi ji to attend the occasion on behalf of Telangana people. So in principle she has agreed to come Telangana to attend the occasion. Very auspicious day for Telangana people. That is why we have invited. Our cabinet has passed a resolution to invite Srimati Sonia Gandhi ji. I have conveyed my cabinet decision and Telangana people's request. And so PM is now targeting the Congress that over reservation issue, and even Pakistani leaders praising Congress leaders. How do you look at it, sir? And मैं एक बात साफ कहना चाहता हूँ, जब जब चुनाव आएंगे तब तक मोदी जी को पाकिस्तान याद आएंगे. भाई किसने गया पाकिस्तान प्राइम मिनिस्टर बर्थडे के लिए? कांग्रेस नेता लोग थोड़ी गया. मोदी जी को जब पसंद है पाकिस्तान जाएंगे. पाकिस्तान में प्रेसिडेंट वहाँ के नेता जन्मदिन में मिलेंगे, गला मिलेगा, नहीं तो पाकिस्तान से अच्छा रिश्ते के बारे में बोलेगा. और कभी उनको पसंद है तो उनके घर के बगल में मुसलमान भी थे, रमज़ान भी अच्छा वो लोग बनाए, ये सब सारे याद आएंगे. जब कांग्रेस पार्टी चुनाव में मोदी जी को जो सवाल उठाए, पिछले 2 चुनाव में जो वादा किया था जनता को, किसान का डबल इनकम, 15 लाख रुपए जनधन खाता में हर गरीब को डालने का, और 2 करोड़ नौकरी हर साल डालने का, और हम लोग ये भी सवाल उठाए कि संविधान बदलने के लिए कोशिश कर रहा है, और SC ST OBC आरक्षण हटाने के लिए जो भारतीय जनता पार्टी कोशिश कर रहा है, ये सब सारे हम लोग सवाल उठाए. तो तब भारतीय जनता पार्टी को ये याद आ रहा है पाकिस्तान या मुसलमान. भाई राजनीति में आपका एजेंडा क्या है, इसके बारे में कहो. नहीं है तो 10 साल में आप लोग जो तरक्की किए इस देश में, आपके तरक्की के बारे में प्रोग्रेस रिपोर्ट दिखा दो देश के. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఓ తెలంగాణ ఉద్యమ పాటను రిలీజ్ చేశారు ప్రొఫెసర్ కోదండరాం. నిర్నాల క్రియేషన్స్లో దచ్చన్న దారిలో అనే పాటను ప్రొఫెసర్ హరగోపాల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పాసం యాదగిరితో కలిసి విడుదల చేశారు. తెలంగాణ వస్తే మంచి రోజులు వస్తాయని, ఎందరో ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. పాట వింటుంటే ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని చెప్పారు. ప్రజలు ఆయన మొన్న ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు ఒకసారి కలిస్తే కింద భూకంపంలాగా వస్తుంది సార్. తెలంగాణ ప్రజలు సాధారణమైన ప్రజలు కాదు అని కోదండన్నప్పుడు కొత్త విశ్వాసం కనుక వాళ్ళు రాజకీయ సందర్భాన్ని మార్చేశారు తెలంగాణ ప్రజలు. వాళ్ళేదో చేద్దామని పోతే తెలంగాణ ప్రజలు ఇంకా ముందుకు పోనివ్వలేదు కనుక ఆ సందర్భం మారింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజంగానే తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ గారు ఎంత ప్రయత్నం చేశారో నాకు జైపాల్ రెడ్డి చెప్పేవాడు. అలాగే నాకు నిజానికి ఆ మొత్తం అకౌంట్ ఏదైతుందో నాకు జయరాం రమేష్ గారు కూడా చెప్పారు. ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది అంతా అది ఆ మొత్తం రావడానికి పిల్లల 6 మంది త్యాగాలు లేకపోతే అంత స్ఫూర్తి ఉండేదా? తెలంగాణ ఉద్యమానికి అంత చైతన్యం ఉండేదా?
అనేది కూడా ఇవాళ మనం ఈ చిన్న వీడియోనే కావచ్చు కానీ చాలా అద్భుతంగా తీశారు, చాలా ఎఫెక్ట్గా ఉంది. ఆ స్థాయిలో ఒక నిరసన జరగటం కూడా మనందరికీ తెలుసు. అట్లాంటివి అనేకమైన ఘటనలు. యాదయ్య సిరిపురం యాదయ్య క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన మొత్తంగానే పోలీసుల యొక్క అక్కడ హింసను దాడిని వాళ్ళు నిరసన తెలపటానికే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తి వెనకాల సమాజం పట్ల ఒక నిబద్ధత కనబడుతుంది. నేను అందరివి కాకపోయినా చాలామంది వ్యక్తిగత జీవితాలు కూడా చూసిన ఒక నిబద్ధతతో జీవించినటువంటి వాళ్ళు వారు. ఇది ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే ఈ ఆత్మహత్యలు అనేవి చాలా విలువలని ఇలా ముందుకు తీసుకొచ్చినాయి. సమాజం కోసం ఒక్కరోజు కూడా చిన్న నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధపడినటువంటి మనుషులను మనం చూస్తుంటాం. మనం ఆశించిన తెలంగాణ నిర్మాణానికి ప్రయత్నం చేద్దాం. ఒక అదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ కొంత వినటానికి, చర్చ చేయటానికి, ఈ లక్ష్యాల సాధన కోసం నడవటానికి సిద్ధపడి ఉన్నది. ఆ సిద్ధపడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ మనం ఆశించిన ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పూనుకుందామని చెప్పి అందరినీ ఆ త్యాగ ధనులను ఎన్టీఆర్ వ్యక్తి కాదు మహాశక్తి అన్నారు ఆయన కుమారుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బాలకృష్ణ. తారక రామారావు తమ కుటుంబానికి కాదు ప్రతి ఒక్కరికి ఆరాధ్యుడని తెలిపారు. అభినవ భగీరథుడంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలని ఇప్పుడు అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు బాలకృష్ణ. ఇవాళ విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి. ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. ఆప్యాయతో, అభిమానంతో, ప్రేమతో అన్నాన్ని పిలిపించుకున్నాడు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి నేడు. మరి వారి గురించి ఎంత మాట్లాడి తక్కువే తనకి తీరదు. ఆయన తెలుగు తేజానికి ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, ఆయన విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వాడు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడిగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఎవరు తెలియని విషయం ఏంటంటే 41 నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. మళ్ళీ రిపీట్ చేస్తాను, 41 ఎవరు ప్రపంచంలో ఎవరు చేయనని 41 నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్నో సంవత్సరాల కృషితో జాతీయ అంతర్జాతీయ పథకాల్ని సాధించిన పారా అథ్లెట్ దీప్తి అందరికీ ఆదర్శంగా నిలిచింది. మానసిక వైకల్యాన్ని సైతం ఓడించి 400 మీటర్ల ఈవెంట్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఇప్పుడు పారా ఒలింపిక్స్ కి సెలెక్ట్ అయి ప్రాక్టీస్ చేస్తోంది జీవాంజీ దీప్తి.
ఉమ్మడి వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజీ దీప్తి ఇటీవల జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్లో ఛాంపియన్గా నిలిచింది. T20 కేటగిరీ విమెన్స్ 400 మీటర్ల ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో పారా ఒలింపిక్స్కి అర్హత సాధించింది దీప్తి. గత వారం జరిగిన ఫైనల్లో 400 మీటర్ల పరుగు పందెంలో 55.07 సెకండ్లలో పూర్తి చేసి న్యూ వరల్డ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇటీవల జరిగిన పారా ఆసియా గేమ్స్లో అదరగొట్టింది జీవాంజీ దీప్తి. 4 ఏళ్ల వయసు నుంచే ఆటలపై ఇష్టం పెంచుకున్న దీప్తి తనకున్న వైకల్యాన్ని వెనక్కు నెట్టి ముందుకు వెళ్తోంది. వ్యవసాయ కూలీలైన యాదగిరి, ధనలక్ష్మి దంపతులకు 2 ఆడపిల్లల్లో దీప్తి పెద్దమ్మాయి. మానసిక వైకల్యంతో పుట్టిన దీప్తి ఫిజికల్గా మాత్రం స్ట్రాంగ్గా ఉండేది. ఇక చిన్నమ్మాయికి మాటలు రావని తెలిపారు తల్లిదండ్రులు. దీంతో వీరి కుటుంబ ఆర్థిక, మానసిక పరిస్థితుల దృష్ట్యా రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ దీప్తికి ఉచితంగా సీట్ ఇచ్చారు. స్టేట్లో అన్నిట్లలో ఇక్కడ కూడా నేను చాలా మెడల్స్ తీసాను. ఇక్కడికి నేను 2016లో వచ్చాను. 2016 నుంచి ఇప్పటి వరకు సార్ నాకు కోచింగ్ ఇస్తున్నారు. సార్ కోచింగ్ ఇవ్వబట్టి నేను ఇంత ప్రాక్టీస్ చేసి నేను ఇప్పుడు జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. అదేవిధంగా వరల్డ్ రికార్డ్ పెట్టాను. నెక్స్ట్ నా టార్గెట్ ఒలింపిక్స్ కూడా ఆల్రెడీ క్వాలిఫై అయ్యాను. ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చి రికార్డ్ పెట్టాలనుకుంటున్నాను. అంటే నేను మన దేశం కోసమే నేను ఇంత చేయాలని అనుకుంటున్నాను. గ్రౌండ్లో అందరికంటే వేగంగా పరుగెడుతున్న దీప్తిని ఖమ్మం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్కి పంపించారు తల్లిదండ్రులు. అక్కడ భారత జూనియర్ జట్టు చీఫ్ కోచ్ నాగపురి రమేష్ దృష్టిలో పడటం దీప్తి కెరీర్ మలుపు తిరిగింది. వరంగల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో దీప్తిని చూసిన ఆయన శిక్షణ కోసం హైదరాబాద్కి పంపించమని దీప్తి తల్లిదండ్రుల్ని కోరాడు. బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తానే భరించి ఆమెను హైదరాబాద్కి తీసుకొచ్చి మంచి శిక్షణ ఇచ్చాడు నాగపురి రమేష్. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బరిలో దిగేందుకు అవసరమైన అనుమతుల కోసం మొరాకో, ఆస్ట్రేలియా టోర్నీలో పాల్గొనాల్సి వచ్చింది. అందుకోసం పుల్లెల గోపీచంద్ ఆర్థిక సాయం అందించారని తెలిపారు కోచ్ నాగపురి రమేష్. ఏది అన్సర్టైన్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు తనను ఒక చిన్నపిల్లలాగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు ఆమెకు. సో ఎక్కువ టెక్నికల్ విషయాలు చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఆ విధంగా మనం అసిస్టెంట్ పంపించేసి ఇక్కడే కొంచెం మంచి టైమింగ్స్ వీళ్ళతో రెగ్యులర్ ట్రైనింగ్ చేస్తుంది కాబట్టి కొంచెం టైమింగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. సో మాకు వరల్డ్ ఛాంపియన్షిప్ టైమింగ్స్ ముందే తెలుసు కాబట్టి ఆమెనేం కంగారు పెట్టకుండా నీకు మెడల్ వస్తుంది మంచిగా చెయ్యి అంతవరకే చేసి పంపించడం జరిగింది. సో అక్కడ పోయిన తర్వాత రెస్ట్ ఈజ్ ద హిస్టరీ. 55.07 సెకండ్స్లో చేసి ప్రపంచ రికార్డుని సృష్టించింది. నెక్స్ట్ ఒలింపిక్స్కి క్వాలిఫై అయింది. దేవుడి దేవల్ల అన్నీ సరిగ్గా జరిగితే మెడల్ రావచ్చు. ఆర్థిక చేయూత, అత్యున్నతమైన శిక్షణ లభించడంతో దీప్తి ప్రదర్శన బాగా మెరుగైంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. 2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో T20 కేటగిరీ 400 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించింది. దీప్తి ప్రతిభకు దక్కిన తొలి అంతర్జాతీయ స్వర్ణం ఇదే. అదే ఏడాది బ్రిస్బేన్ వేదికగా వర్చుస్ ఆసియానియా పోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి గోల్డ్ మెడల్, 400 మీటర్లను 57.58 సెకండ్ల వ్యవధిలోనే పూర్తి చేసి మరో గోల్డ్ మెడల్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 2 బ్రాంజ్, 11 సిల్వర్, 16 గోల్డ్ మెడల్ సాధించగా అంతర్జాతీయ స్థాయిలో 1 బ్రాంజ్, 3 సిల్వర్, 5 గోల్డ్ మెడల్ సాధించింది దీప్తి. ఇక గత వారం జపాన్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. 400 మీటర్ల పరుగు పందెంలో అమెరికన్ అమ్మాయి 55.12 సెకండ్ల పేరిట ఉన్న రికార్డ్ని బ్రేక్ చేసింది జీవాంజీ దీప్తి. పారా అథ్లెటిక్స్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన దీప్తి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. దీప్తి ఫిట్నెస్, పట్టుదలను చూస్తుంటే వచ్చే పారా ఒలింపిక్స్లోనూ గోల్డ్ మెడల్ తీసుకొస్తుందన్న నమ్మకం ఉందన్నారు కోచ్ నాగపురి రమేష్. ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు అంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫోన్ కాల్తో అలర్ట్ అయిన పోలీస్ అధికారులు ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో సోదాలు చేశారు. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నంబర్ ఆధారంగా ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు అధికారులు. రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే సమస్యలను వినే వేదిక ప్రజాభవన్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటారు. అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపారు. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకుని అడుగడుగునా తనిఖీలు చేపట్టారు.
విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులతో పాటు గార్డెన్, పరిసర ప్రాంతాలను అనువనున్న డాగ్ స్క్వాడ్ బృందం, పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు ఉపయోగిస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్లో ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా తనిఖీలు చేశారు. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. కావున ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 గంటల పాటు తనిఖీలు చేసిన పోలీసులు బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నాంపల్లి కోర్టులోనూ బాంబు ఉందని కాల్ రావడంతో అక్కడ కూడా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు పోలీసులు. ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్ ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా లేదా ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు ఉందని ఫోన్ రావడంతో సిటీ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2 ప్రాంతాల్లో పూర్తిగా చెక్ చేసిన అనంతరం బాంబు లేదని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యామన్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజెస్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి. నగరంలో 28,000కు పైగా డ్రైనేజీలు ఉంటే అందులో 23,000 డ్రైనేజీలపై గ్రిల్స్ ని ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా డ్రైనేజ్ పొంగితే గంటల వ్యవధిలోనే డ్రైనేజీలు క్లీన్ చేయిస్తామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా పనిచేస్తామంటున్న వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం అంటేనే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ జనం ప్రత్యేకమైనటువంటి దృశ్యాలు గుర్తుకొస్తాయి. గడిచినటువంటి 5-6 సంవత్సరాల నుంచి కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్, కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపోలడం, కొన్ని ప్రాంతాల్లో నాలాల పక్కల ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడడం, ఇట్లా చాలా ఘటనలు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డుతో పాటు R&B, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఒక గొడుగు కిందికి వచ్చి కోఆర్డినేట్ చేసుకుని జనాలకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే వాటర్ బోర్డు ఈ మాన్సూన్ సీజన్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంది, ఎట్లాంటి సన్నద్ధాలు చేసుకుంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటర్ బోర్డు ఎండి సుదర్శన్ రెడ్డి మంత్రి ఉన్నారు. సార్, ఎండాకాలం అనేది చాలా పెద్ద దాన్ని మీరు ట్యాకిల్ చేసినారు, ఓవర్కమ్ చేయగలిగినారు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంకి వాటర్ బోర్డు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంది? వర్షాకాలం తీసుకుంటే ఇది వేరే విధమైన ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ కూడా వేరే చూసుకోవాలి. ఎండాకాలం అయితే మనకి ఎండ రోజు ఉంటుంది, అది వేరు. వర్షాకాలం అంటే ఎప్పుడు వర్షం వస్తుంది, ఎక్కువ వర్షం రావడము అనేది మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కమ్స్. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్డ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రిపేర్డ్నెస్ లేకపోతే మాన్సూన్ని ట్యాకిల్ చేయడం అనేది కష్టం కూడా. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సివరేజ్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డీప్ సివరేజ్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవేవి ఉన్నాయి, తర్వాత మేజర్ ఏరియాస్ వేర్ వాటర్ గెట్ ఇనండేషన్, ఇవన్నీ కూడా ముందే ఇంతకుముందు వర్షాల కాలంలో ఏ విధంగా ఉన్నదో అవన్నీ గుర్తించి వాటిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ తీసుకుంటే దగ్గర 125 వాటర్ లాగింగ్ పాయింట్స్ మేము GHMC కలిపి గుర్తించాము. వాటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత మ్యాన్ హోల్స్ ఏవేవి ఉన్నాయో ఎక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ హోల్స్ తీసుకుంటే దగ్గర మేము 23,488 సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఏర్పాటు చేసి మ్యాన్ హోల్స్ లోపల సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశాం. అంటే మ్యాన్ హోల్ పైన ఉన్న కవర్ ఒకవేళ ఎక్కువ వాటర్ వచ్చి తొలగిపోయినా కూడా దాని కింద గ్రిల్ ఉంటుంది, ఫిక్స్డ్ గ్రిల్. ఎవరు దానిలో పడడానికి అవకాశం లేకన్నా కూడా పక్కాగా ఆ గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ మ్యాన్ హోల్స్ని గుర్తించి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసాం వాటికన్నిటికీ. తర్వాత వాటిపైన రెడ్ పెయింట్ కూడా వేయడం జరిగింది, జస్ట్ గుర్తించడం కోసం. తర్వాత ఎక్కడెక్కడ ఈ వాటర్ లాగింగ్ అనేవి ఇంతకుముందు సంవత్సరాల నుండి ఉన్నాయో అక్కడ వాటర్ వెళ్ళిపోవడానికి కూడా తీసుకోవాల్సిన చర్యలు GHMCతో పాటు మేము కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటితో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేవి కూడా పోలీస్ మా దగ్గర ఉన్న విజిలెన్స్ టీమ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత మా మేనేజర్స్, తర్వాత జనరల్ మేనేజర్స్ అందరూ కలిసి ఒక టీమ్గా కూడా ఏర్పాటు చేసి మేజర్ ఎక్కడెక్కడ వర్షం పడిందో ఆ ఏరియాస్లో అక్కడే ఉండడము, 24 hours ఉండడము షిఫ్ట్ బేసిస్లో.
తర్వాత ఎక్కడ నీళ్లు ఎక్కువ వస్తున్నాయో అక్కడ ఉండి సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టడము, తర్వాత నీళ్ళను వెంటనే తొలగించడము, రోడ్డు మీద నీళ్ళు ఎక్కువ స్టాగ్నేట్ కాకుండా వెహికల్స్కి, కమ్యూటర్స్కి అందరికీ కావాల్సిన చర్యలు తీసుకొని అందరికీ అన్నీ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు చిన్న వర్షానికి కూడా చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి అనేది వార్తలు చూస్తాం, లేకపోతే రోడ్ల మీదకి వెళ్ళినా కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు సార్ చిన్న వర్షానికి డ్రైనేజీలు ఎందుకు పొంగుతున్నాయి? అంటే కొత్త పైప్ లైన్ వ్యవస్థ లేదా, లేకపోతే పాత పైప్ లైన్ వ్యవస్థని మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నామా, లేకపోతే జనాభా పెరిగిందా? ఏదైతే పైప్ లైన్స్ కింద ఉన్నాయో అవి ఆల్రెడీ ఉన్నవి, అవి అందులో ఏదైనా సిల్ట్ పెరగిపోయి ఉంటే సిల్ట్ తీయకపోవడం వల్ల అది నీళ్లు బయటకు వచ్చి పొంగి పొరడం జరుగుతుంటుంది. డీసిల్టింగ్ అనే కార్యక్రమం చేయాలి. గత 15 రోజుల నుంచి మేము మొదలుపెట్టాం డీసిల్టింగ్. ఎక్కడెక్కడ మేజర్ మ్యాన్ హోల్స్ ఉన్నాయో వాటిలో డీసిల్టింగ్ అనేది మేము చేస్తున్నాం. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన పరిధిలో వాళ్ళు కూడా సపరేట్గా మ్యాన్ హోల్స్ సపరేట్గా ఉన్నాయి, వాటికి కూడా వాళ్ళు తీస్తున్నారు. డీసిల్టింగ్ అనే కార్యక్రమం పూర్తి అయితే నీళ్లు తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మాన్సూన్ వచ్చే లోపల ఈ జాగ్రత్తలన్నీ పూర్తిగా చేయడం జరుగుతుంది. సార్, ఫైనల్గా వాటర్ బోర్డు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. జనాలకి ఏ విధంగా భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఏమి ఇబ్బందులు వచ్చినా వాటర్ బోర్డుకి ఫిర్యాదు చేయడానికి? వాటర్ బోర్డు అయితే కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఆల్రెడీ గుర్తించాం, సేఫ్టీ గ్రిల్స్ ఎక్కడ లేవో వేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరినీ మా టీంను మొత్తం 2-3 మీటింగ్స్ పెట్టి అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడెక్కడ అది మట్టి తీసేయాలో లోపల మ్యాన్ హోల్స్ ఉంటే అవన్నీ తీసేస్తున్నారు. తర్వాత సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం అన్ని విధాలు మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఈ నెంబర్ 155313 అనే నెంబర్కి ఖచ్చితంగా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న టీం వచ్చి అటెండ్ అవుతుంది కూడా. సార్, మీరు జిహెచ్ఎంసీ వాళ్ళతో ఏమైనా కోఆర్డినేట్గా ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా? ఆల్రెడీ 15 days బ్యాక్ ఒక మీటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఒకటి పెట్టారు. మేము కాన్స్టెంట్లీ వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్, కాన్స్టెంట్గా కోఆర్డినేషన్లోనే ఉన్నాము. మేము ఒకరినొకరిని మాట్లాడుకుంటూనే పని చేయడం జరుగుతుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఇద్దరం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. సో మొత్తంగా వర్షాకాలంకి పూర్తి స్థాయిలో వాటర్ బోర్డు అయితే సిద్ధమై ఉంది అనేటువంటి అంశాన్ని అయితే వాటర్ బోర్డు ఎండి చెప్తా ఉన్నారు. జనాలకి ఏ ఇబ్బందులు వచ్చినా, డ్రైనేజీకి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా, కలుషిత నీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా వర్షాకాలంలో వాటర్ బోర్డుకి సంబంధించిన కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే వెంటనే అధికారులు కానీ సిబ్బంది కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఆ సమస్యను తొందరగా పరిష్కరిస్తారు అని వాటర్ బోర్డు ఎండి సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా మాన్సూన్ సీజన్ కోసం ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనేటువంటి అంశం పైన వాటర్ బోర్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్యామ్తో శ్రవణ్. అది పక్కా ప్రభుత్వ పాఠశాల అయితేనేం ఎన్ని రికమెండేషన్స్ చేసినా అడ్మిషన్ దొరకటం కష్టం. ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా విద్యార్థులు వచ్చి అందులో చేరుతూ ఉంటారు. కార్పొరేట్కి ధీటుగా విద్యా బోధన చేస్తున్నారు ఉపాధ్యాయులు. సిటీలో ఎన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే అన్ని క్లాసుల్లో అడ్మిషన్లు ఫుల్ కాగా వచ్చే అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ల కోసం పేరెంట్స్ రాజ్భవన్ స్కూల్కి క్యూ కడుతున్నారు. సోమాజిగూడ రాజ్భవన్ క్వార్టర్స్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ఒకప్పుడు శిథిలావస్థలో ఉండేది. ఎప్పుడు కూల్తుందో తెలియని పరిస్థితి. దీంతో ఆ భవనాన్ని ఖాళీ చేసి బడిని మక్తాకు తరలించారు. తర్వాత 4,50 లక్షల రూపాయల్ని ఖర్చు చేసి 30 గదులతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు అధికారులు. అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రత్యేక చొరవతో నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చేశారు. దీంతో అప్పటి నుంచి రాజ్భవన్ పాఠశాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రాజ్భవన్ స్కూల్ కాంప్లెక్స్ లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా డిజిటల్ క్లాసులు, ఈ లైబ్రరీలు, విశాలమైన తరగతి గదులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు అధికారులు. డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం 45 కంప్యూటర్స్ ని సమకూర్చారు. సోమాజిగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్ల నుంచి భారీగా విద్యార్థులు రాజ్భవన్ స్కూల్ కి పోటీ పడుతున్నారు. రాజ్భవన్ స్కూల్లో కొత్తగా అడ్మిషన్ల కోసం పేరెంట్స్ చాలా మంది వస్తున్నారని అన్నారు టీచర్స్. అయితే ప్రస్తుతం అన్ని క్లాసుల్లో విద్యార్థులు ఉన్నారన్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు నిండిపోవడంతో ఖాళీలు లేవన్నారు. అయితే మరొక కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, అది పూర్తయితే మరింత మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని అంటున్నారు ఉపాధ్యాయులు. 10వ తరగతి ఫలితాల్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తామని అంటున్నారు ఉపాధ్యాయులు. మా పాఠశాలలో రిజల్ట్ బాగుంది, 95% ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుల సబ్జెక్ట్ టీచర్స్ల యొక్క టార్గెట్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఏంటంటే 100% రావాలని కోరుకున్నారు. అది మేము నెరవేర్చాం.
కాబట్టి మాకు టీచర్స్ కొరత కూడా చాలా ఉంది. అయినా కూడా మా టీచర్సు శాయశక్తుల తమ వంతు కృషి చేస్తూ, తర్వాత పేరెంట్స్ యొక్క సహకారం తీసుకుంటూ, తర్వాత పిల్లల్ని కూడా వెన్నంటి ప్రోత్సహిస్తూ ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణమైంది. రాజ్ భవన్ పాఠశాల ఇతర ప్రభుత్వ స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. మిగతా ప్రభుత్వ బడుల్లో కూడా మెరుగైన వసతులు కల్పించి పర్యవేక్షణ పెంచడానికి రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటే ప్రభుత్వ విద్యకు పూర్వ వైభవం వస్తుందంటున్నారు విద్యావేత్తలు. జీహెచ్ఎంసీలో భారీ ట్రాన్స్ఫర్లకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెద్ద మొత్తంలో అధికారుల బదిలీలు ఉండబోతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారుల వివరాలని అందజేయాలని అడిషనల్ కమిషనర్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. గ్రేటర్లో చాలా ఏళ్ల తర్వాత భారీగా బదిలీలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఒక్కచోట 3 ఏళ్ల కంటే ఎక్కువ రోజుల నుంచి పనిచేస్తున్న వారిని ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. గత ప్రభుత్వ హయాంలోని నాయకులతో అధికారులకు ఉన్న పరిచయాలతో ఒకే చోట తిష్టవేసి కూర్చున్నారు. అందులో కొంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ట్రాన్స్ఫర్ చేసేందుకు అప్పటి ప్రభుత్వం సాహసం చేయలేదు. ఒక కంప్యూటర్ ఆపరేటర్, శానిటేషన్ సూపర్వైజర్ని ట్రాన్స్ఫర్ చేస్తే అప్పటి మున్సిపల్ మంత్రి పేషీ నుంచి లేదా సీఎంఓ నుంచి కాల్ వస్తుండేదంటున్నారు అధికారులు. దీంతో జూనియర్ అసిస్టెంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అవినీతికి పాల్పడుతున్న వారు, 3 ఏళ్ల కంటే ఎక్కువ రోజుల నుంచి ఒకే సీట్ను పట్టుకుని వేలాడుతున్న వారిని ట్రాన్స్ఫర్ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సిద్ధమయ్యారు. ఇప్పటికే అడిషనల్ కమిషనర్ను ఆ లిస్ట్ను ప్రిపేర్ చేసి తనకివ్వాలని ఆదేశించారు. దీంతో ప్రతి విభాగంలో ఎవరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, ఏ హోదాలో పనిచేస్తున్నారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరు అనే అంశాలపైన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసేలోపే ఈ నివేదికను రొనాల్డ్ రాస్ కు అడిషనల్ కమిషనర్ అందచేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పర్మనెంట్, అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం కలిపి 26 నుంచి 28,000 మంది ఉంటారు. 18,500 శానిటేషన్ వర్కర్లు, 950 సూపర్వైజర్లు, 500 నుంచి 800 మంది ఆపరేటర్లు, 500 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, 400 మంది సూపరింటెండెంట్లు, సుమారు 100 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, 20 మంది జాయింట్ కమిషనర్లు, 20 మంది మెడికల్ ఆఫీసర్లు, 30 మంది డిప్యూటీ కమిషనర్లు. ఇలా వీరందరినీ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.